జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం యువపథం సంబంధాలు మంట కలిసిపోతుంటే కళ్ళు మూసుకుంటున్న యువతి యువకుల్లారా, మనమే ఆ మానవులం, మనదంతా మనిషి కులం. మానవ సంబంధాలే మన గడకు బలం అన్నాడు కవిచలం. ప్రపంచంలో ఏ అదర్ వనరులకు అంటే రిసోర్సెస్ కు లేదు. 18 నుంచి 30 ఏళ్ల వయసున్న వాళ్ళు మన రాష్ట్రంలో, మన దేశంలో 20% ఉన్నారు. అయితే ఇంకా ఎక్కువ జనాభా ఉన్న దేశంలో చైనాలో కూడా ఇంతమంది యువత లేరు. మానవ వనరులు కూడా వనరులు ఏ విధంగా అయితే భూమి లేక బంగారు లేకుంటే ఇనుము లేకుంటే రాయి ఇలాంటి అన్ని వనరులు ఉంటాయో, సహజ వనరులు ఉంటాయో, ఆయిల్, గ్యాస్, ఆ విధంగా మానవ వనరులు కూడా వనరులు. అవి ఒక సద్వినియోగం చేసుకుంటే, ఒక మంచి మార్గంలో పెడితే, అది ఒక అసెట్ గా, ఒక శక్తిగా తయారైతే దేశానికి భవిష్యత్తు అయిన మీరు మంచి సమాజాన్ని సృష్టిస్తారు, ఆర్థిక అభివృద్ధి చేస్తారు, భావితరాలు కూడా బాగుపడతాయి. అయితే అదే యువత ఒక విధంగా సమస్య అయినా, సమాజంలో భారమైన దాన్ని 2 రకాల రిస్క్స్ రావచ్చు దానివల్ల. ఒకటి ఎకనామిక్ రిస్క్, రెండోది సోషియో పొలిటికల్ రిస్క్. ఈజిప్ట్ తరహా రెవల్యూషన్స్ కూడా రావచ్చు. కాబట్టి ఈ సామాజిక సమస్యల మీద ప్రత్యేకంగా 18 నుంచి 30 ఏళ్ల వయసున్న యువత మీద ఫోకస్ చేసి వాళ్ళ సమస్యలను, వాటికి పరిష్కారాలను అన్వేషిస్తూ మీలోనే బహిరంగ చర్చలు పెట్టి, మీలోనే సమస్యలు, వాటికి పరిష్కారాలు మాట్లాడుకుంటూ వెళ్దామని తీసుకొస్తున్న కార్యక్రమం చర్చా వేదిక యువపథం. అందుకని మీరందరూ కూడా నిర్భయంగా, ఫ్రీగా మీ థాట్స్, మీ ఐడియాస్ వచ్చి ఇక్కడ చర్చించాలని కోరుతున్నాను. My name is B. Gangaraj. I am studying degree first year in BCom Computers in ANK Degree College. First of all, మన దేశంలో నిజమైన డెమోక్రసీ లేదు. డెమోక్రసీ ఉన్నా కూడా అక్కడ ఓటర్లు ఎవరైతే ఎన్నికై ఉంటారో అక్కడ వాళ్ళ మతానికే ఎక్కువ అవలంబిస్తున్నారు. అందువలన అక్కడ ఉద్యోగ అవకాశాలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం వలన చాలా మంది యువత నిరుద్యోగులుగా మన దేశంలో ఉంటున్నారు. ఇవన్నీ తెలుసుకోవడానికి ఫస్ట్ నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఆలోచించి ఎంచుకోవాలి. ఉద్యోగాలు మన దేశంలో ఎందుకు లేవు? మన ప్రభుత్వం 15 లక్షల ఉద్యోగాలు యువతనాడు ద్వారా ఇప్పుడు అందిస్తున్నారు. ఉద్యోగాలు లేవని ఎందుకు అంటున్నారు? ఆయన అంటున్నాడు రాజీవ్ యువ కిరణాల్లో 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయంటున్నాడు. అది నిజమా, వాస్తవమా, అవాస్తవమా? ఎవరు ఒప్పుకోవడం లేదా నీతోటి? మన దేశంలో పోనీ మన రాష్ట్రంలో మనకు సరిపోయే ఉద్యోగాలు లేవు అని ఎంతమంది అంటున్నారు? లేవు. ఉద్యోగాలు అనేది ఏ ఉద్యోగాలు? ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సార్, అది కాదా సార్? అవి లంచాలకు పోతున్నాయి. సార్ నువ్వు ఇవ్వడం లేదా లంచం? నేను సార్. అందుకని నీకు రాదు. తప్పుడు పని కూడా చేయండి సార్, ఏదానికి చేసినా కూడా. ప్రభుత్వ ఉద్యోగాలు లంచాలకు పోతున్నాయి అంటున్నాడు. అవునా కాదా? అవును అనేవాళ్ళు చేతులెత్తండి. ఓన్లీ అవును అనేవాడు. నేను న్యాయం ధర్మంగా పోతున్నాను జీవితంలో, అందుకని అయ్యేమో లంచాలకే పోతున్నాయి, అందుకని బెస్ట్ స్పీకర్ అవార్డు ఇస్తున్నాను. యువపథం తరఫున గంగరాజు గారికి ఈరోజు మాట్లాడినందుకు సర్టిఫికేట్ ఇస్తున్నాం. మన దేశంలో అవినీతి చాలా ఎక్కువైపోయింది. అది లంచాలు, కొన్ని కోట్ల ఫ్రాడ్ జరుగుతున్నాయి.
హైదరాబాద్ కి గుజరాత్ కి పోటీ ఉంది అనమాట కంపెనీ విషయంలో. ఇప్పుడు గుజరాతే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ అవినీతిని ఎలా అరికట్టాలి అది మన చేతిలో, యువత చేతిలో ఉంది. చెప్పాడండి, బ్రహ్మాండంగా చెప్పాడు. యువత చేతిలో ఉంది అవినీతి అరికట్టాలి. చాలా బాగా చెప్పాడు. మన రాష్ట్రంలో కంటే గుజరాత్ లో బాగా ఉంది. అది అవినీతి వల్ల మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాము, అది అరికట్టాలి అంటాడు. ఆయన చెప్పిన మాట వాస్తవమా కాదా? ఫస్ట్ మనకంటే గుజరాత్ మెరుగ్గా ఉందా? మనకంటే గుజరాత్ మెరుగ్గా ఉంది అనే వాళ్ళు చేతులెత్తండి. మనకంటే గుజరాతే మెరుగ్గా ఉంది. ఎలక్ట్రిసిటీ కరెంటు ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది. మన రాష్ట్రంలో ఎంత ఉంది? 16,000 మెగావాట్లు. మన రాష్ట్రంలో 16,000 మెగావాట్లు అయితే గుజరాత్ రాష్ట్రంలో 24,000 మెగావాట్ల కెపాసిటీ ఉంది. గుజరాత్ జనాభా 5 కోట్లు, మన జనాభా 8 కోట్లు. అక్కడ ఏమొస్తాయి? కరెంటు ఉంటే, అక్కడ కరెంట్ ఉత్పత్తి ఉంటే అక్కడ ఏమొస్తాయి? ఎగ్జాక్ట్లీ. కరెంట్ లేకుంటే పరిశ్రమలు పనిచేయవు. వెరీ గుడ్. మెషిన్స్ పని చేయాలంటే కరెంట్ కావాలి ఫస్ట్. మన రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయా? ఎందుకు రావట్లేదు మీరు చెప్పండి. మన రాష్ట్రంలో కరెంట్ ఎందుకు లేదు? వర్షాలు రావాలంటే ఫస్ట్ చెట్లు ఉంటేనే కదా సార్. అంత చెట్లు కొట్టేస్తారు కాబట్టి వర్షాలు రావట్లేదు. కరెంట్ ఉత్పత్తి ఎట్లా అవుతుంది? ఎవరు మాట్లాడతారా కరెంట్ మీద? వర్షాలతోనే కరెంట్ వస్తుంది అనేది అబద్ధం సార్. ఇంకేంతో వస్తుంది? బొగ్గు ద్వారా కూడా కరెంట్ వస్తుంది సార్. వస్తుంది కదా అత్తగారు ఏంటికి తయారు చేయాలి కరెంటు అంత గుజరాత్ అంత కరెంట్ ఉత్పత్తి అయినాడు. మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఉత్పత్తి చేయలేరు? నేను ఖండిస్తలేను. మన ఆంధ్రప్రదేశ్ అందరూ సోమరిపోతారమ్మా. అదే జగన్లో ఉండాలా? అవినీతికి ఎక్కువైపోయారంతా. అవినీతి అవినీతి మొత్తం ప్రజల్లోనే ఉండాలి. అదే శక్తి అవినీతి జరిగిందంటే అడ్డుకోవాలా? అడ్డుకుంటానే జరిగేది. అడ్డుకున్నామని అదే యువత అనుకుంటే సాధించలేదంటే ఏది లేదు. పిడిగిలి బిగిస్తారు అవినీతి పైన. ఇదే కాలేజీలో ఇంతమంది ఉన్నారు. వీళ్ళంతా తెలుసుకుంటే మన కాలేజీలో ఉండే ప్రాబ్లమ్స్ ఏం పెద్ద గొప్ప కాదు. అందుకని యువపదం తరఫున మంచి బుల్లెట్ పాయింట్ చెప్తున్నారు. బెస్ట్ స్పీకర్ అవ్వాలి. యువపదం తరఫున మనం ఈరోజు ఏం చేయాలి అంటే ముఖ్యంగా మనం చదువుకోవాలంటే ముందుకు వెళ్ళాలంటే యూత్ ఉండాలి. యూత్ లేనప్పుడు మనం చదువుకోవాలంటే ముందుకు వెళ్తామా? వెళ్ళలేము. ఏదైనా జాబ్ కు వెళ్ళినప్పుడు ఏదైనా ఎంట్రన్స్ రాయాలి, బాగా ర్యాంక్ తీసుకొస్తేనే ఏమైనా సీటు కానీ వస్తుంది. సీట్ రాలేదు, నాకు ఎవరు జాబ్ ఇవ్వడం లేదు. అందరూ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వాలంటే సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. అది ఎందుకు కష్టపడి చదివితేనే కదా ర్యాంక్ వచ్చిన వాళ్ళకే వస్తుంది. అది అందరికి గవర్నమెంట్ కల్పించాలంటే కల్పించలేదు కదా. నేను కష్టపడి చదివి పోతాను. పోయిన తర్వాత నాకంటే డబ్బు ఉండేవాడు 4,000 పెట్టి నాకు ఆ పోస్ట్ కానే కాలా అంటాడు. నా పరిస్థితి ఆ జాబ్ ఇచ్చేవాడు వరకు ఇచ్చేస్తాను 4,000 లాగా వస్తే చాలని. నా పరిస్థితి ఏమి? లంచాలు తీసుకుంటే కదా ఉద్యోగాలు రాండి. లంచాలు తీసుకోకపోతే మనము ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలి అంటే అంత మన చేతిలోనే ఉంటుంది. మనం మార్చుకోగలమని. 100 మంది బాగా చదువుతారు. 100 మంది చదవకపోయినా 50 మంది అయినా చదువుతారు. 50 మంది చదవకపోయినా 10 మంది అయినా చదువుతారు. 10 మందిలో ఒకరికే ఉద్యోగం వస్తుంది. ఒక జాబ్ కి ఒకరికే ఉద్యోగం. వాళ్ళు కష్టపడి బాగా చదివింటారు కాబట్టి వస్తుంది వాళ్ళకి. ఎందుకు అట్లా అనుకోవాలా? ఎందుకంటే ఎవరికన్నా వస్తుంది ఉద్యోగం. లంచం లేని వాళ్ళకి ఉద్యోగం లేదు. అది లంచం తీసుకునే కాబట్టి ఇట్లా వస్తాడు సమాజం. కానీ లంచం ఇచ్చే స్థాయి అందరికీ ఉండాల కదా. ఆ సాధ్యం కాదు. అదే నేను చెప్తుండేది. లంచం ఇచ్చే స్థాయి అందరికీ ఉండదు. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వం జీతాలు ఇవ్వాలి. కరెక్ట్? జీతాలు ఇవ్వాలా? ఇవాళ ప్రభుత్వంకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఇస్తేనే వాళ్ళు ఇచ్చేది. మీరు ఎట్లా ఇస్తారు వాళ్ళకి? మనము ట్యాక్స్ వల్ల వస్తుంది. మీరు ఏ రూపకంగా ఇస్తున్నారు డబ్బులు? ఏదైనా దాని వల్ల తీసుకొని ట్యాక్సులు కడుతున్నారు. మీకే ఆదాయం లేనప్పుడు మీరు పన్నులు ఎట్లా కడతారు? ప్రభుత్వంలో డబ్బులు ఎలా ఉంటాయి? కరెక్ట్? కాబట్టి
మీరు పన్నులు కట్టాలంటే మీకు ఉద్యోగాలు ఉండాలి, మీకు ఉద్యోగాలు ఉండాలంటే పరిశ్రమలు ఉండాలి. కరెక్ట్? పరిశ్రమలు రావాలంటే మీరు ఏమి చేయగలరు? మీ చేతుల్లో ఏముంది? అందరికీ థింకింగ్ పవర్ ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక దాని మీద ఖచ్చితంగా చేయగలమనే నమ్మకం ఉంటుంది. వాళ్ళు అది చేసి కొత్తది ఏదో సృష్టిస్తే ఒకటి మనకి దానివల్ల లాభం ఉంటుంది సార్. ఎక్సలెంట్ పాయింట్ అండి, చాలా బాగా చెప్తుంది. మనం క్రియేటివిటీ ఉంటే, ఒక ఐడియా ఉంటే ఏదైనా సృష్టించవచ్చు. ఆ సృష్టించిన వల్ల ఉద్యోగాలు వస్తాయి. 50 మంది ఉంటారు సార్ ఉద్యోగులు. 50 మందిలో 10 మంది చౌకారు ఉంటారు సార్. ఇంకా 40 మంది బీదోళ్ళు ఉంటారు సార్. ఆ 40 మందిలో బాగా చదువుకున్నోడు ఉంటాడు, చదువుకున్నోడు ఉంటారు సార్. చౌకారు ఉంటారు సార్. ఆ చౌకారి ఉద్యోగులు ఏంటి సార్, ఆ ఉద్యోగికి డబ్బులు ఇస్తారు సార్. ఈ బీదోడు చదువుతాడు కదా సార్ బాగా, ఆ బీదోడికి ఇస్తారు జాబ్. చౌకారు ఉంటాడు, చదువుకొని ఉంటాడు కదా సార్, ఆ వాడు లంచం ఇచ్చి తీసుకుంటారు సార్ జాబ్. దివ్య కూడా సర్టిఫికేట్ ఇస్తున్నాము. చాలా మంచి క్వశ్చన్ అడిగి పైకి వచ్చింది దాకా. దివ్యాకి బెస్ట్ స్పీకర్ అవార్డు ఇస్తున్నాము. అక్కడ బుల్లెట్ పాయింట్ ఇస్తున్నాము. మంజులాకి బెస్ట్ స్పీకర్ అవార్డు ఇస్తున్నాము. సార్ ప్రభుత్వం లంచం ఇవ్వండి జాబ్ ఇవ్వాలని అందరూ అంటున్నారు. దాని ముఖ్య కారణం ప్రజలే సార్. ప్రభుత్వం ఎన్నికల్లో నిలబడ్డప్పుడు వాళ్ళు కొంటున్నారు సార్. ప్రజలు బిర్యానీ ప్యాకెట్లకి, సాంబార్ ప్యాకెట్లకి, దానికి దీనికి ఓట్లు అంటున్నారు సార్. అట్లయి వాళ్ళు ప్రభుత్వంలో రావడానికి ఖర్చు పెట్టిన సొమ్ముని మళ్ళీ వాళ్ళు తీసుకుని లంచాల రూపంలో వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏమి తప్పు లేదు సార్, అంత మొత్తం ప్రజలే తప్పు సార్. చూడండి, ప్రతి ఒక్కరు లంచం గురించి మాట్లాడుతున్నారు, లంచం గురించి వింటున్నారు. అయితే ఆ లంచాన్ని మనం ఎందుకు అరికట్టకూడదు? ఓకే, మనం ఎలాగో అరికట్టడానికి ముందుకు రామో సరే. అయితే ఇప్పుడు లంచం తీసుకుంటారంటే ప్రతి ఒక్క చోట ఆఫీసులో కానీ ఎక్కడ పోయిన చూస్తూనే ఉంటాం. కానీ దానిపైన మనం క్వశ్చన్ మన దగ్గర పోయి ఎందుకు మీరు లంచం తీసుకుంటారంటే అది మన యూత్ తప్ప. ముఖ్యంగా మనం చదువుకుంటున్నాము, మన ముందు జరుగుతున్నట్టు అవినీతిని అరికట్టాలంటే మనం ముందుకు రావాలి. అంటే ఎక్కడైనా లంచం తీసుకున్నట్లయితే, ఎక్కడ లంచం తీసుకున్నట్టు తెలిసినట్టయితే ఒక మన కాలేజ్కి వచ్చే వాళ్ళైతే కాలేజ్ ప్రిన్సిపాల్తో కన్సల్ట్ అయ్యి అలాగే సరే ఇట్లా తీసుకుంటానని చెప్పి ఆ అవినీతి పైన పోరాటం చేయండి. అంత మాత్రం చేయలేమా మనం? చాలా బాగా చెప్పాడండి, చాలా బాగా చెప్పాడు. ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చేసి అవినీతి అండ్ లంచం అంటున్నారు కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తీసుకునేది మన స్టూడెంట్స్ సార్. అంటే మనమని కాదు, ఇంతకుముందు వాళ్ళు స్టూడెంట్సే కాబట్టి ప్రతి ఒక్కరు స్టూడెంట్సే తీసుకున్నారు సార్. అంటే ఈ రోజు లంచం ఇప్పుడు అదే స్టూడెంట్ తప్పు చేస్తున్న బట్టి స్టూడెంట్ సర్ది అలా చెప్తుండేది. ఇప్పుడు చదువుకున్న విద్యార్థులే మనం ముందుకు పోయి లంచం తీసుకొని అవినీతిని పాల్గొంటున్నాం అని చెప్తున్నాం. ఆ అవినీతిని ప్రతి ఒక్కరు అదే విధంగా ఉండరు. 100కి 10 మంది అన్న కనీసం అవినీతిని అంతమందించాలనే ఉద్దేశం ఉంటుంది. ఆ 10 మంది కలిసి ఎందుకు కన్సల్ట్ 10 మంది గ్రూప్ డిస్కషన్ చేసి వారి మీద ఏదో ఒక చర్య తీసుకోవచ్చు కదా. చర్య తీసుకోలేము, ఎందుకంటే యూనిట్లో స్టూడెంట్స్ లో యూనిటీ లేదు. అందుకే ఇప్పుడు మీరు వస్తున్నారని 10 నిమిషాలు అక్కడ ఆగమన్నారు. ఎవరైనా ఆగారా చెప్పండి? అన్నం, ఫుడ్, నీరు వాళ్ళకి కావాల్సింది అదే. ఏం యూనిటీ గురించి ఎవరు మాట్లాడే కదా? యూనిటీ పెట్టే ఎందుకు రా మేము? అందరూ అవినీతిని అరికడతానే అంటున్నారు కానీ ఎవరు కూడా అరికట్టడానికి ప్రయత్నం చేయలేదండి. ఇంతవరకు అయితే ఉందో లేదు తెలియదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు, తాను ఉండే విధంగా అరికట్టాలని అందరికీ కోరుకుంటున్నాను.